రాయచోటి మండుతున్న ఎండను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. నడి రోడ్డు అన్న సంగతి లెక్క పెట్టడం లేదు. ఇసుక వేసినా కూడా రాలనంతగా ఈ రోడ్డు మీదకి వచ్చి చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు. మీ బిడ్డగా నాకు తోడుగా నిలిచారు. మీకు బిడ్డగా నేను కష్టాల్లో ఉన్నా కూడా నాకు అండగా నిలిచారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. మూడు 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర జరిగింది. దేవుడి ఆశీస్సులతో, మీ అందరి చల్లని దీవెనలతో రాష్ట్రంలోని నలుమూలలకు తిరిగాను. రాష్ట్రంలో ప్రతి పేదవాడి గుండె చప్పుడు వినగలిగాను. మీ అందరూ బాగుండాలని, మీ బాగోగుల్లో నేనుండాలని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని, ఆ సంతోషంలో నా పాత్ర కూడా ఉండాలని రాష్ట్రంలో 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు, మీ అందరి గుండె చప్పుడు వింటున్నప్పుడు ఈ మాటలు నా మనసులోనే నిలిచాయి. ఒక సగటు మనిషి, ఒక సగటు కుటుంబం ఏం కోరుకుంటుంది అన్నది నా సుదీర్ఘ పాదయాత్రలో తెలుసుకునేందుకు ప్రతి ప్రయత్నం చేశా. మనిషికి మనసుంటే చేయాలనుకుంటాడు, కానీ
కూడా మంచి చేయాలి అని చెప్పి ఆ ప్రభుత్వం అనుకుంటుంది. మనిషికి మంచి జరగాలని, మంచి చెయ్యాలని, ఇంటింటికి కూడా మంచి చెయ్యాలి అని అటువంటి పాలన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి హయాంలోనే చూశాము. నాన్నగారు చనిపోయిన తర్వాత అటువంటి పాలన ఇవాళ కనిపించడం లేదు. రాష్ట్రంలో పేదవాడు, మధ్యతరగతి కుటుంబాలు వీళ్ళు పడుతున్న ఆవేదనలు నేను విన్నాను, వీళ్ళు పడుతున్న బాధలను విన్నాను, వీళ్ళ కష్టాలను నేను చూశాను, వీళ్ళ బాధలను చూశాను, వీళ్ళ కష్టాలను చూశాను. ఈ వేదిక మీద నుంచి వీళ్ళందరికీ కూడా నేను భరోసా ఇస్తున్నాను, నేనున్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నాను. ఒక రైతు కుటుంబాన్ని తీసుకుంటే, ఒక రైతు బాగుండడానికి ఏం కోరుకుంటాడు? రైతుల దగ్గర నుంచి ఆలోచనలన్నీ కూడా విన్నప్పుడు రైతు బాగుండేదాని కోసం కోరుకునేది ఏమిటి అంటే, సాగు బాగు జరగాలని, సాగు బాగా జరిగిన తర్వాత తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి అని. ఈ ప్రాంతంలో అయితే మన రైతులైతే వెలుగొల్లు, శ్రీనివాసపురం, జరికోనలకు కృష్ణా జలాలు హంద్రీనేవ నుంచి కూడా రావాలి అని చెప్పి కోరుకుంటారు. ప్రభుత్వం దగ్గర నుంచి వీళ్ళంతా కూడా ఆశించేది ఏమిటి అనంటే, పెట్టుబడుల కోసం ప్రభుత్వం సహాయం చేయాలి అని ఆశిస్తారు, ప్రభుత్వం పెట్టుబడులు తగ్గించాలి అని ఆశిస్తారు, తాను పండించిన ఆ పంటలకు గిట్టుబాటు ధరలకు గ్యారంటీ కల్పిస్తూ ప్రభుత్వం ముందుండి సహాయం చేయాలి అని చెప్పి ఆరాటపడతారు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. నా పాదయాత్రలో ఆ ప్రతి రైతు ఆవేదన చూశా, ఆ ప్రతి రైతు ఆందోళన విన్నాను. ఆ రైతన్నలకు ఆ కష్టాన్ని తీర్చడానికి మీ అందరికీ కూడా నేను భరోసా ఇస్తా ఉన్నాను. మీ బాధలు నేను విన్నాను, మీ కష్టాలను నేను చూశాను, మీకు నేనున్నాను అని చెప్పి ప్రతి రైతన్నకు నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. జనాభాలో 50% పైసలకు మంది మహిళలే, అక్క చెల్లెమ్మలే. ఆ అక్క చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఆ అక్క చెల్లెమ్మల ముఖాన్ని చిరునవ్వు ఉంటే కుటుంబాలు బాగుంటాయి, ఆ కుటుంబాలు బాగుంటే రాష్ట్రం కూడా బాగుండే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో 93 లక్షల మంది పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు ఉన్నారు. వీరంతా కూడా సంతోషంగా ఉంటే ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, రాష్ట్రం మొత్తం సంతోషంగా ఉండే పరిస్థితి ఉంది. 5 సంవత్సరాలుగా మోసపోయిన ఈ అక్క చెల్లెమ్మల బాధలు నేను విన్నాను, వాళ్ళ ఆవేదన నేను విన్నాను. వాళ్ళందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నాను, నేను ఉన్నాను అని చెప్పి అక్క చెల్లెమ్మలందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఆడపిల్లలు బయటికి వెళితే భద్రత ఉంటుంది అని అనుకుంటే ఏ కుటుంబమైనా సంతోషిస్తుంది. కానీ ఇవాళ నా పాదయాత్రలో నేను కథలు విన్నాను.
అక్కచెల్లెమ్మలు పడిన బాధలు విన్నాను. మొదటి సంతకంతోనే బెల్ట్ షాపులు రద్దు చేస్తాను అని చెప్పిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపులు రద్దు చేయకపోగా ఇంతకుముందు గ్రామాలలో ఒక బెల్ట్ షాప్ ఉంటే ఇవాళ గ్రామాలలో ఏ చిల్లర దుకాణంలో కూడా మందమ్మే కార్యక్రమాలు ఇవాళ గ్రామాలలో జరుగుతూ ఉన్నాయి. గ్రామాలలో ఇది వరకు ఒక బెల్ట్ షాప్ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి గ్రామంలోనూ 3-4 బెల్ట్ షాపులు తయారై ఆడవాళ్ళు 7 దాటితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే భయపడతా ఉన్న పరిస్థితుల గురించి అక్కచెల్లెమ్మలు చెప్తా ఉన్నప్పుడు ఆ అక్కచెల్లెమ్మల ఆవేదన నేను విన్నాను. ఆ అక్కచెల్లెమ్మలు చెప్పిన మాటలను నేను విన్నాను. వాళ్ళ కష్టాలను నేను చూశాను. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను, నేనున్నాను మీకు తోడుగా అని చెప్పి అక్కచెల్లెమ్మలకందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఫీజులు కట్టలేము అనే పరిస్థితి కనుక ఉంటే పిల్లలు చదువులకు దూరం అవుతారు. ఫీజులు కట్టవలసిన పరిస్థితి వస్తే ఆ ఫీజులు కట్టడం కోసం ఇంట్లో తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఉంది అని అంటే ఆ పిల్లలు చదువులకు దూరం అవుతారు. రాష్ట్రంలో ఇవాళ ఆ చదువులు చదువుకోలేక ఆ లక్షల్లో కూడిన ఫీజులు కట్టుకోలేక మధ్యలోనే చదువులు ఆపేస్తున్న పిల్లలను చూశా. ఆ చదువుల కోసం అప్పులు చేస్తా ఉన్న తల్లిదండ్రులను చూశా. వారి బాధలు విన్నా, వారి కష్టాలను చూశా. ఆ ప్రతి తల్లిదండ్రికి ఆ చదువాలని ఆరాటపడతా ఉన్న ప్రతి పిల్లాడికి ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మీ కష్టాలను నేను చూశా, మీ బాధలు నేను విన్నా. ఇవాళ ఈ వేదికపై నుంచి మీ అందరికీ భరోసా ఇస్తా ఉన్నాను, నేనున్నాను మీకు తోడుగా అని చెప్పి ఇవాళ మీ అందరికీ కూడా నేను భరోసా ఇస్తా ఉన్నాను. చదివించిన చదువులకు ఉద్యోగాలు రావడం లేదు. చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు. కాస్తో కూస్తో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఆ ప్రత్యేక హోదాతో వస్తుంది అని అనుకుంటే ఆ హోదా కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి. ఉద్యోగాలు రాక గవర్నమెంట్లో 2,30,000 పైచిలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా గవర్నమెంట్ ఆ ఉద్యోగాలు నోటిఫై చేయదు, ఆ భర్తీ చెయ్యదు. ఆ ఉద్యోగాల కోసం పిల్లలు ట్రైనింగ్ కోసం కోచింగ్ కోసం వెళ్ళి వేలకు వేలు తగలేస్తున్న పరిస్థితులను నేను చూసా. డిగ్రీలు చదువుకున్నారు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు, ఉద్యోగాలు దొరకవు, లేవు. పక్క రాష్ట్రాలకు వలసలు పోవాల్సిన పరిస్థితి, పక్క దేశాలకు కూడా వలసలు పోవాల్సిన పరిస్థితి. ఇదే జిల్లాలో పక్కనే కడప స్టీల్ ఫ్యాక్టరీ కడతారేమో అని చెప్పి ఆశగా ఎదురు చూశారు. ఆ కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టి ఉంటే ఆ ఒక్క స్టీల్ ఫ్యాక్టరీలోనే దాదాపుగా 10,000 మంది పైచిలుకు ఉద్యోగాలు ఆ ఒక్క స్టీల్ ఫ్యాక్టరీలోనే వచ్చి ఉండేటివి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. కొత్త పరిశ్రమలు రావు, పాత పరిశ్రమలు వరుసగా మూతపడతా ఉన్న పరిస్థితి. గవర్నమెంట్ ఉద్యోగాలు నోటిఫై చేయరు. పిల్లలకేమో ఉద్యోగం గ్యారంటీ అన్నారు, ఉద్యోగం ఒకవేళ ఇవ్వకపోతే నెల 2,000 రూపాయలు ఇస్తాము అని చెప్పారు. 5 సంవత్సరాలలో ప్రతి పిల్లాడికి 60 నెలలు ఇంటూ 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి బాకీ పడ్డారు. ఆ ప్రతి పిల్లాడి బాధను నేను చూసా. ఆ పిల్లలు చెప్తున్న కథలు విన్నా. ఆ ప్రతి పిల్లాడికి నేను చెప్తా ఉన్నాను, మీ బాధలు నేను చూసా, మీరు చెప్పిన విషయాలన్నీ నేను విన్నాను. ఈ వేదిక మీద నుంచి నేను మీ అందరికీ కూడా మాటిస్తున్నాను, నేనున్నాను అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నా. ఆరోగ్యశ్రీలో జబ్బులు నయం కాక ఒక మనిషి చనిపోతే
ఆ కుటుంబం దెబ్బతినిపోవడం చూశా. 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే కుయ్ 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 అంటూ 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్సు రాకపోవడం వల్ల మనుషులు చనిపోవడం నేను చూశా. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ పారాలిసిస్ వంటి రోగాలు వచ్చి మంచానికే పరిమితం అయిపోయి, కుర్చీకే పరిమితం అయిపోయి, మందులు కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న ఆ పేదవాడిని చూశా. ఆ పేదవాడు చెప్పిన కథలు విన్నా, ఆ పేదవాడి బాధలు చూశా. ఆరోగ్యం నయం చేసుకునే దానికోసం ఆస్తులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితులను నేను చూశా. ఆ ప్రతి పేదవాడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా, మీ బాధలు నేను విన్నా, మీ కష్టాలను నేను చూశా. మీ కష్టాలను నేను చూశాను కాబట్టి, మీ బాధలు నేను విన్నాను కాబట్టి ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాను. నేనున్నాను మీకు తోడుగా అని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాను. బాబు హయాంలో పెన్షన్ చివరి 3 నెలల్లో మాత్రమే పెరుగుతుంది. ఎన్నికలు వచ్చిన తర్వాత, ఎన్నికలు వచ్చేటప్పుడు మాత్రమే పెన్షన్ పెరుగుతుంది. 5 సంవత్సరాలంటే 60 నెలల కాలం. ఆ 60 నెలల కాలంలో 57 నెలలు పెరగదు. చివరి ఎన్నికలు వచ్చేసరికి చివరి 3 నెలలు ఉన్నప్పుడు మాత్రం పెన్షన్లు పెరుగుతాయి. ఆ పెన్షన్లు పెరగాలంటే కూడా జగన్ అనే ప్రతిపక్ష నాయకుడు ఒకటి చెప్పాలి. ఎన్నికలు వస్తే తప్ప పెన్షన్ పెంచని పరిస్థితి. ఆ అవ్వ తాతలు, ఆ వికలాంగులు, ఆ ఒంటరి మహిళలు, వాళ్ళ బాధలు నేను విన్నా, వాళ్ళ కష్టాలను నేను చూశా. పెన్షన్ కావాలి అని చెప్పి వాళ్ళ అప్లికేషన్ పెడితే జన్మభూమి కమిటీల దగ్గరికి పొమ్మంటారు. జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్తే జన్మభూమి కమిటీ వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న, మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడుగుతా ఉన్నా మొట్టమొదటి ప్రశ్నను కూడా నేను విన్నా. పెన్షన్ కావాలన్నా లంచం, పెన్షన్ శాంక్షన్ చేయాలన్నా లంచం, లంచం ఇస్తే కానీ పనులు కాని పరిస్థితి కూడా నేను చూశా. ఆ ప్రతి అవ్వ తాతకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీ బాధలు నేను విన్నా, మీ కష్టాలను నేను చూశా కాబట్టి నేను ఇవాళ ఈ వేదికపై నుంచి చెప్తా ఉన్నాను, నేనున్నాను అని చెప్పి ప్రతి అవ్వకు చెప్తా ఉన్నాను, ప్రతి తాతకు చెప్తా ఉన్నా. నేను విన్నాను, నేను ఉన్నాను. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి పాలన మీరు చూశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నాన్నగారి కన్నా గొప్ప పరిపాలన ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాను అని చెప్పి మాటిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఇది. ఇంత దారుణమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంటే 5 సంవత్సరాలుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలన ఏమిటో మీ అందరికీ తెలుసు. ప్రతి అడుగులోనూ మోసం కనిపిస్తుంది, ప్రతి అడుగులోనూ అబద్ధం కనిపిస్తుంది, ప్రతి అడుగులోనూ అన్యాయం కనిపిస్తుంది, ప్రతి అడుగులోనూ అరాచకం కనిపిస్తుంది. ఎన్నికల్లో గెలవడం కోసం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏమైనా చేస్తాడు. ఎన్నికల్లో గెలవడం కోసం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంతటి అన్యాయమైనా చేయడానికి వెనకాడడు, ఎంతటి మోసం చేయడానికైనా వెనకాడడు. ఒక్క విషయం మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీరు చూశారు, రోజుకొక కొత్త సినిమా కనిపిస్తుంది, రోజుకొక కొత్త డ్రామా కనిపిస్తుంది. గెలవడం కోసం చేయని అన్యాయం ఉండదు, చేయని మోసం ఉండదు. ఈ పెద్ద మనిషి గెలవడం కోసం
ఉన్న ఓట్లను తీసేస్తాడు, గెలవడం కోసం దొంగ ఓట్లను కూడా కలపగలుగుతాడు. ఈ పెద్ద మనిషి గెలవడం కోసం చేయని అన్యాయం అంటూ ఉండదు. మీకు సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ దొంగలిస్తాడు, మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ దొంగలిస్తాడు, మీకు సంబంధించిన మీ ఇంట్లో ఆడవాళ్ళ టెలిఫోన్ నంబర్లను తీసుకుంటాడు, తీసుకొని తన జన్మభూమి కమిటీ సభ్యులకు ఇస్తాడు ఆ టెలిఫోన్ నంబర్లన్నీ కూడా. గెలవడం కోసం ఈయన ఏ పనైనా చేయడానికి కూడా వెనకాడిన వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. గెలవడం కోసం రోజుకొక సినిమా చూపుతాడు మనకు, రోజుకొక డ్రామా చూపుతాడు మనందరికీ. గెలవడం కోసం చివరికి మనుషులను హత్యలు చేయించడానికి కూడా వెనకాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇదే కడప జిల్లా, ఇదే వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీకి తోడుగా ఉంది అని, వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉందని, వైఎస్ఆర్ పార్టీని డిమారలైజ్ చేయడం కోసం ఏకంగా మా చిన్నాన్ననే చంపడానికి కూడా వెనకాడలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చిన్నాన్నను పోగొట్టుకున్నది మేము, హత్య చేయించింది చంద్రబాబు నాయుడు గారు, హత్య చేసేది వాళ్ళే, మళ్ళీ ఎంక్వైరీ చేసేది వాళ్ళ పోలీసులే, మళ్ళీ దొంగ రాతలన్నీ కూడా రాసేటివన్నీ కూడా మళ్ళీ వాళ్ళ పేపర్లే, మళ్ళీ వాళ్ళ టీవీలే. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది అనంటే ఆ యుద్ధం ఒక చంద్రబాబు నాయుడు గారి ఒక్కరితోనే కాదు, యుద్ధం జరుగుతూ ఉంది. ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది అనంటే ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది, న్యాయానికి అన్యాయానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది. ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది అనంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు, ఈనాడుతో యుద్ధం జరుగుతూ ఉంది, ఆంధ్రజ్యోతితో యుద్ధం జరుగుతూ ఉంది, TV5తో యుద్ధం జరుగుతూ ఉంది, అమ్ముడు పోయిన మీడియా ఛానల్ అందరితో కూడా యుద్ధం జరుగుతూ ఉంది. ఇవాళ ఇటువంటి అన్యాయమైన పాలనలో ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది. ఎన్నికలు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మూటలు మూటలు డబ్బులు కూడా పంపించే కార్యక్రమం చేస్తాడు. మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరంతా కూడా మీ గ్రామాలలో మీ వార్డుల్లో ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి, ప్రతి అన్నను కలవండి. ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు 3000 రూపాయల డబ్బులు చేతిలో పెడితే మోసపోవద్దక్క అని చెప్పి ఆ అక్కకు చెప్పండి. అక్క 20 రోజులు ఓపిక పట్టక్క, రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత అన్న కేవలం మన పిల్లల్ని బడికి పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఇవాళ మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా అని చెప్పి ఒక్కసారి అడగండి. ఆ అక్కలకు ఆ చెల్లెమ్మలకు చెప్పండి, ఇంజనీరింగ్ ఫీజులు చూస్తే లక్షల్లో ఉన్నాయి, మన పిల్లలను చదివించాలంటే మనం అప్పుల పాలయ్యే పరిస్థితిలో ఉన్నాం, ఆస్తులు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నాం. ఆ ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు నాయుడు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని చెప్పి చెప్పండి. ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, 20 రోజులు ఓపిక పట్టండి, రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఆ తర్వాత అన్న ముఖ్యమంత్రి అవుతాడు, మన పిల్లలు ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి ఏ చదువునైనా సరే ఎన్ని లక్షలు ఖర్చు అయినా కానీ అన్న చదివిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళండి, గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్నకు చెప్పండి, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం, రుణమాఫీ అని చెప్పి మోసం చేశాడు,
అన్ని రకాలుగా రైతులు నష్టపోయిన పరిస్థితిలో ఉన్నారు. అన్నా చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా, 20 రోజులు ఓపిక పట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతు కుటుంబానికి వ్యవసాయానికి పెట్టుబడి కోసం సంవత్సరానికి 12,500 రూపాయలు చేతిలో పెడతాడన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ ఎస్సీలుగాను, ఎస్టీలుగాను, బీసీలుగాను, మైనారిటీలుగాను ఉండి అష్ట కష్టాలు పడతా ఉన్న ప్రతి అక్కకు చెప్పండి. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ప్రతి అక్కకు మీరు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క. రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. ఆ తర్వాత అన్న వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ప్రతి అక్క చేతిలోనూ 75,000 రూపాయలు పెడతాడు 4 దఫాల్లో అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఉచితంగా ఇస్తాడక్క అని చెప్పి చెప్పండి. ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి, ప్రతి చెల్లి దగ్గరికి వెళ్ళండి. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కను చెల్లెమ్మను కలవండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తం అప్పంతా కూడా ఎన్నికల నాటి వరకు ఉన్న మొత్తం అప్పంతా కూడా నేరుగా 4 దఫాలుగా వాళ్ళ చేతుల్లోనే పెడతాడక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, అక్క మళ్ళీ బ్యాంకులకు పోగలుగుతాం. బ్యాంకులు మనల్ని గౌరవంగా చూసే రోజులు వస్తాయి. బ్యాంకుల నుంచి మళ్ళీ 0 వడ్డీకే డబ్బులు వచ్చే రోజులు వస్తాయి. ప్రతి అక్క చెల్లెమ్మను కూడా అన్న చెప్పాడు, లక్షాధికారులుగా చేస్తానని చెప్పి అన్న చెప్పాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి చెల్లికి చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ అవ్వ తాతల్ని అడగండి, అవ్వ తాత 3 నెలల కిందటి వరకు మీకు పెన్షన్ ఎంత వచ్చేది అని చెప్పి ఆ అవ్వ తాతల్ని అడగండి. ఆ అవ్వ తాతలకు చెప్పండి, అన్న చెప్పకపోయింటే, ఎన్నికలు రాకపోయింటే ఈ పెన్షన్ పెరిగి ఉండేదా అని చెప్పి ఆ అవ్వ తాతలను గట్టిగా అడగండి. ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అవ్వకు తాతకు పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని కూడా ప్రతి ఇంట్లోకి తీసుకొని పోండి, ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి తీసుకొని పోండి. ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకొని పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని దీవించమని చెప్పి అడగండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక ఈ నియోజకవర్గానికి నేను ఒక మాట ఇచ్చాను, మైనారిటీ సోదరులందరికీ కూడా ఒక మాట ఇచ్చా. అధికారంలోకి మనం వచ్చిన వెంటనే ఇక్కడ నుంచి మైనారిటీ సోదరులకు ఎమ్మెల్సీ పదవి ఖచ్చితంగా మొట్టమొదటగా ఇస్తాను అని చెప్పి హామీ కూడా ఇస్తా ఉన్నాం. మైనారిటీ సోదరులకు ఈ మాట ఇస్తా ఉన్నా. వాస్తవంగా చెప్పాలి అంటే మైనారిటీ సోదరులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కూడా కాస్త ఆలోచన కూడా చేశాం. కాకపోతే కడప జిల్లాలో ఇప్పటికే కడప అసెంబ్లీ సెగ్మెంట్ను అంజద్ బాషాకి ఇస్తా ఉన్నాం కాబట్టి ఒకే జిల్లాలో 2 ఇచ్చినట్టు అవుతుంది. పక్కన చిత్తూరు జిల్లాలో 1 సీటు కూడా ఇవ్వలేకుండా పోతే బాగుండదు, చిత్తూరు జిల్లా మైనారిటీలు బాధపడతారు అనే ఉద్దేశంతో రాయచోటి, మదనపల్లి, కదిరి ఇవన్నీ కూడా పక్కనే ఉండే కాన్స్టిట్యున్సీలు కాబట్టి పక్కనే మదనపల్లిలో మన పార్టీకి చెందిన ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి పోతాడు అని చెప్పి బెదిరించినా కూడా మైనారిటీ సోదరుని అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తోడుగా ఉండే కార్యక్రమం చేశాము పక్క కాన్స్టిట్యున్సీలోనే. ఖచ్చితంగా
మైనారిటీ సోదరులకు ఈ మాట ఇస్తా ఉన్నా. ఇదొకటే కాదు, కాలేజ్ గ్రౌండ్స్కు సంబంధించి మైనారిటీ సోదరులు గతంలోనే నా దృష్టికి తీసుకొచ్చారు. గతంలో నేను రాయచోటికి వచ్చినప్పుడు ఆ కాలేజ్ గ్రౌండ్స్కి సంబంధించిన ఇష్యూను ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే సార్ట్అవుట్ చేస్తాము అని చెప్పి మాట ఇచ్చా. ఆ మాట నాకు గుర్తుంది. నేను మాట చెప్తా ఉన్నాను, నేను చేసి చూపిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి దువా కావాలి, మీ అందరి దీవెనలు కావాలని చెప్పి మరొకసారి మీ అందరితో కూడా ప్రార్థిస్తూ, శ్రీకాంత్ మీ ఎమ్మెల్యేగా మీ అందరికీ తెలిసిన వ్యక్తి, మీ చల్లటి దీవెనలు, మీ చల్లటి ఆశీస్సులు శ్రీకాంత్కి ఇవ్వవలసిందిగా సవినయంగా మీ చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. అదే రకంగా మిథున్ను మీ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడతా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచివాడు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు కూడా మిథున్కు కూడా ఇవ్వవలసిందిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా సవినయంగా రెండు చేతులు జోడించి పేరు పేరున మరొకసారి హృదయపూర్వకంగా కూడా ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని ఒకసారి మన గుర్తును చూపిస్తాను. దయ ఉంచి గుర్తును చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా. మన గుర్తు ఫ్యాన్ అన్న. అక్క, బిల్డింగ్ మీద ఉన్న అక్కలు, మన గుర్తు ఫ్యాన్ అక్క. అక్క ఇక్కడక్క, మన గుర్తు ఫ్యాన్ అక్క. అన్న మన గుర్తు ఫ్యాన్ అన్న, మన గుర్తు ఫ్యాన్ అన్న, మన గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ అన్న, మన గుర్తు ఫ్యాన్ అన్న, మన గుర్తు ఫ్యాన్ అన్న, ఫ్యాన్ తల్లి, ఫ్యాన్ అన్న, మన గుర్తు ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న. మన గుర్తు ఫ్యాన్ తల్లి, ఫ్యాన్ అన్న, మన గుర్తు ఫ్యాన్ అక్క. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అక్క. వెళ్ళే ముందు మీ చల్లని ఆప్యాయతలకు, చిరునవ్వులకు మరొకసారి హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.